హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అని క్వశ్చన్ ఇచ్చారనమాట. ఈ స్టేట్మెంట్స్ అనేవి రాష్ట్రీయ గోకుల్ మిషన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. మనకి స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్లో 2 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కాన్సెప్ట్ బేస్డ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ వచ్చి ఫ్యాక్ట్ బేస్డ్ స్టేట్మెంట్స్. ఫ్యాక్ట్స్లో కూడా మళ్ళీ డేటా బేస్డ్ అంటే నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ 2 కూడా కాన్సెప్ట్ బేస్డ్ స్టేట్మెంట్స్. అంటే మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్ దీని గురించి మనకి కాన్సెప్ట్ తెలుసుంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రాష్ట్రీయ గోకుల్ మిషన్. గోకుల్ అంటే మనకు గోకుల్ అని గుర్తు రాగానే ఎవరు గుర్తొస్తారు? శ్రీకృష్ణుల వారు గుర్తొస్తారు, గోకులం. సో మనకి ఇది ఎనిమల్ హస్బెండరీకి సంబంధించింది, డైరీకి సంబంధించింది ఈ మిషన్ అని మనకి తెలుసుంటే, ఇప్పుడు స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్ అంటే మనకి గ్రామీణ పేద ప్రజల్ని మనం అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకని? మనకి గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ఆఫ్ లో ప్రొడ్యూసింగ్ ఇండిజినస్ ఎనిమల్స్ ఆర్ విత్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ లేబర్స్. మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ల్యాండ్లెస్ లేబర్స్ దగ్గరే మనకి లో ప్రొడ్యూసింగ్ ఇండిజినస్ ఎనిమల్స్ ఉన్నాయి. సో మనకి వాటిని కనుక మనం డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్లో మనకి ఒక ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. తర్వాత వచ్చి ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ టు, ఇది ఎందుకు ప్రారంభించారంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది టు ప్రమోట్ ఇండిజినస్ క్యాటిల్, మనకి దేశీయమైనటువంటి పశు సంపదని మనకి అభివృద్ధి చేయడానికి, అండ్ బఫెల్లో రీరింగ్ అండ్ కన్జర్వేషన్ ఇన్ సైంటిఫిక్ అండ్ హోలిస్టిక్ మేనర్. ఇది ఇంపార్టెంట్. మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది మన యొక్క ఇండిజినస్ క్యాటిల్ని, బఫెల్లో రీరింగ్ని, కన్జర్వేషన్ని మనం సైంటిఫిక్ అండ్ హోలిస్టిక్ మేనర్లో ప్రమోట్ చేయాలి. అదే మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క మనకి ఆబ్జెక్టివ్స్ అన్నమాట, లక్ష్యాలు. సో మనకి ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి కూడా మనకి కరెక్ట్ అన్నమాట. సో మనకి ఆన్సర్ అనేది బోత్ 1 and 2 అవుతుంది. సో మనకి డైరెక్ట్ ఈ స్టేట్మెంట్స్ ఇయర్ బుక్, మనోరమ వాళ్ళ యొక్క ఇయర్ బుక్ నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్స్ క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి ఇచ్చారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది మనకి డిసెంబర్ 2014లో ప్రారంభించబడింది, 2014లో. ఎందుకు ఇది? డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ బోవిన్ బ్రీడ్స్ ఇన్ సైంటిఫిక్ హోలిస్టిక్ మేనర్. ఇది సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది: ద స్కీమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్ యాజ్ మోర్ దెన్ 80% ఆఫ్ లో ప్రొడ్యూసింగ్ ఇండిజినస్ యానిమల్స్ ఆర్ విత్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ లేబర్స్. సో ఈ 2 స్టేట్మెంట్స్ మనకి 2 స్టేట్మెంట్స్గా క్వశ్చన్ ఇచ్చారనమాట. సో మనకి బోత్ స్టేట్మెంట్స్ అనేవి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఆన్సర్ అనేది మనకి సి. ఇక్కడితో మనకి ఆన్సర్ అయిపోయింది. ఇంకా మొత్తం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇవి మనకి ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, రీసెంట్గా మనకి క్యాబినెట్ అప్రూవ్ చేసిన అడిషనల్ అవుట్లే ఆఫ్ 1000 crores. ఇప్పుడు మనకి టోటల్ అవుట్లే ఎంత ఉందంటే ఈ యొక్క రాష్ట్రీయ గోకుల్ మిషన్కి 3400 crores ఉంది. సో మనకి 15th ఫైనాన్స్ కమిషన్ సైకిల్లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 టు ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి కాను మనకి టోటల్ అవుట్లే 3400 crores ఉన్నాయి. మనకి అడిషనల్ అవుట్లే 1000 crores అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ సింపుల్గా చూసుకుంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇంక్రీజ్ బొవైన్ ప్రొడక్టివిటీ అండ్ మిల్క్ ప్రొడక్షన్. మనకి బొవైన్ ప్రొడక్టివిటీ, మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. తర్వాత ప్రాపగేట్ యూస్ ఆఫ్ హై జెనెటిక్ మెరిట్ బుల్స్, HGM
బుల్స్ మనకి వీటిని ఇంక్రీజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం తర్వాత వచ్చి ఎన్హాన్స్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కవరేజ్. ఇది తర్వాత వచ్చి ప్రమోట్ ఇండిజినస్ బోవైన్స్ కన్జర్వేషన్. సో మనకి దేశీయ బోవైన్స్ ఇండిజినస్ బోవైన్ కన్జర్వేషన్ ప్రమోట్ చేస్తూనే మనకి ఎన్హాన్స్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కవరేజ్ చేయాలి. నెక్స్ట్ మనం ఏటిని యూస్ చేయాలి ఈ ఇన్సెమినేషన్లో, హై జెనెటిక్ మెరిట్ బుల్స్ని మనం యూస్ చేయాలన్నమాట. దీనివల్ల మనకేమవుతుంది, బొవైన్ ప్రొడక్టివిటీ, మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్ అనేది జరుగుతుందన్నమాట. అది ఇది యొక్క మన రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారిది. సో మనకి ఏ మినిస్ట్రీ ఏ డిపార్ట్మెంట్ కూడా చూసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ డైరింగ్ ఉంది. అది మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్ని ఆర్జీఎంని 2014 నుంచి మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. మనకి వీటి యొక్క డెవలప్మెంట్, కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ క్యాటిల్ అండ్ బఫెలో బ్రీడ్స్, జెనెటిక్ అప్గ్రేడేషన్ ఆఫ్ బొవైన్ పాపులేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివ్ ఆఫ్ బొవైన్స్. సో మనకి ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఆబ్జెక్టివ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్టేట్ ఆఫ్ గుజరాత్లో మనకి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. సో నెక్స్ట్ మనకి ఇలాంటి టర్మ్స్ చూసుకోండి. మైత్రీస్ అంటే మల్టీపర్పస్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్స్ సో ఇన్ రూరల్ ఇండియా. సో ఇవి మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. మైత్రీస్ రిలేటెడ్ టు విచ్ స్కీమ్? రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనమాట. సో అట్లా ఇలాంటివి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసాం కదా మైత్రీస్. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ మనం చెప్పుకున్నాం కదా. అడిషనల్ అవుట్లే 1000 crores ఇచ్చాయి. మొత్తం టోటల్ అవుట్లే అంతా మనకి ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్కి 3400 crores అనమాట. సో మనకి న్యూ యాక్టివిటీస్ ఏమి యాడ్ చేశారు ఇవి కూడా చూసుకోండి. వన్ టైమ్ అసిస్టెన్స్ ఆఫ్ 35% ఆఫ్ క్యాపిటల్ కాస్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైఫర్ రీరింగ్ సెంటర్స్ టు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఫర్ క్రియేషన్ ఆఫ్, ఈ నెంబర్స్ చూసుకోండి. 30 హౌసింగ్ ఫెసిలిటీస్ హ్యావింగ్ టోటల్ 15,000 హైఫర్స్ అంటే ఏం లేదు, మనకి కనడానికి సిద్ధంగా ఉన్నటువంటి దూడలు అన్నమాట. సో మనకి టు ఎంకరేజ్ ఫార్మర్స్ టు పర్చేస్ లేత దూడలను హైఫర్స్ అంటారు. సో మనకి ఇంకా పిల్లలు కనలేదు, లేదంటే ఒక దూడనే కని ఉన్నట్టు. సో మనకి నెక్స్ట్ టు ఎంకరేజ్ ఫార్మర్స్ టు పర్చేస్ హై జెనెటిక్ మెరిట్ హెచ్జిఎం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ హైఫర్స్ టు ప్రొవైడ్ 3% ఇన్స్టెంట్ సబ్వెన్షన్ ఆన్ లోడ్ టేకెన్ బై ద ఫార్మర్, మిల్క్ యూనియన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ బ్యాక్ ఫర్ సచ్ పర్పస్. సో ఈ స్టేట్మెంట్స్ మనం చూసుకోండి. డైరెక్ట్ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చి మనకి రాష్ట్రీయ గోకుల్ మిషను, ఎందుకంటే ఇది మొత్తం మనకి చూసుకున్నాం కదా. తర్వాత ఇవి చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్ డేటా అన్నమాట. మనకి లేటెస్ట్ డేటా రాష్ట్రీయ గోకుల్ మిషను అదర్ ఎఫర్ట్స్ వల్ల, గవర్నమెంట్ ప్రభుత్వం వారి ఎఫర్ట్స్ వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది ఇన్ లాస్ట్ 10 years. ఎంత ఇది ఇంపార్టెంట్, 63.55% మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది ఇన్ లాస్ట్ 10 years. అలాంగ్ విత్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ పర్ పర్సన్ కూడా మనకి ఇంప్రూవ్ అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ 2023-24 అప్పుడు మనకి 471 grams per day. ఇంతకుముందు 2013-14లో ఎంత ఉంది, 307 grams ఉండేది పర్ డేకి. ఇప్పుడు 471 grams per dayగా ఇంక్రీజ్ అయిందనమాట. నెక్స్ట్ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అయింది 26.34% ఇన్ లాస్ట్ 10 years. సో ఈ డేటా అనేది ఇంపార్టెంట్. సో తర్వాత మనకి నేషనల్ వైడ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది రాష్ట్రీయ గోకుల్ మిషన్కి. సో మనకి ఈ ప్రోగ్రామ్ నేషనల్ వైడ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. చిప్స్ మనకి డెవలప్ చేస్తున్నారు, గౌ చిప్ అని.
మహిషిష్ చిప్ అని. ఇవి జీనోమిక్ చిప్స్ ఫర్ ఇండిజినియస్ బొవైన్స్ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారు ఈ చిప్స్ని? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ ఐసిఏఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్. అండ్ ఇది మనకి గౌసాట్ ఇంజెక్షన్లీ డెవలప్డ్ సెక్స్ షార్టెడ్ సీమన్ ప్రొడక్షన్ టెక్నాలజీ డెవలప్డ్ బై ఎన్డీడీబీ అంటే మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. సో ఈ చిప్స్ ఎవరు డెవలప్ చేశారు, సో ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా తెలుసుకోండి. సో తర్వాత మనకి ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఈ బొవైన్ జీనోమిక్ చిప్స్ చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ మనకి న్యూస్లో కూడా కవర్ అవుతూ ఉంటాయన్నమాట. ఇండియా టాప్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. మనకి మిల్క్ ప్రొడ్యూసర్స్ ఎవరు టాప్ అంటే ఇండియానే అని యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ గారు చెప్పారనమాట. సో ఇవి మొత్తం పాయింట్స్ చూసుకోండి. మనకి ఇండియా ఈజ్ ద టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ద వరల్డ్. మనకి టార్గెట్ పెట్టుకున్నాం మనం ఎంత? 300 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మిల్క్ ఇన్ నెక్స్ట్ 5 years. ప్రస్తుతం మనకి ఎంత ఉంది? ప్రజెంట్ 239 MMT ఉంటే దాన్ని మనకి 300 మిలియన్ మెట్రిక్ టన్స్గా మనం ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అనమాట 5 years, నెక్స్ట్ 5 yearsలో. సో ఇది మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్. మనం చూసుకున్నాం కదా, లాస్ట్ 10 yearsలో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ అంటే 63.55% అనమాట. సో ఇది మనకి రాష్ట్రీయ గోకుల్ మిషను. 10 crore పీపుల్ కంట్రీ ఎంగేజ్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్, 75% దాంట్లో ఉమెన్. సో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ న్యూట్రిషన్. మనకి కన్జంప్షన్ ఆఫ్ మిల్క్ని 471 గ్రాము ప్రజెంట్. సో మనకి ఇవన్నీ చూసుకున్నాం కదా, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇవి మనకి ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత మనకి ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనం మొత్తం కాన్సెప్ట్ చూసాం. ఇప్పుడు రాష్ట్రీయ గోకుల్ మిషన్. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్. కరెక్టే కదా, మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్ మనం ఇంప్లిమెంట్ చేస్తే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్ అనేది జరుగుతుంది కదా. ఎందుకంటే మనకి రూరల్ పూర్ దగ్గరే మనకి మెజారిటీ ఆఫ్ లో ప్రొడ్యూసింగ్ ఇండిజినియస్ యానిమల్స్ ఉన్నాయి. లో ప్రొడ్యూసింగ్ యానిమల్స్ని మనం బ్రీడ్ చేసి మన హై ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తే సో మనకి రూరల్ పూర్ అప్లిఫ్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో అదే మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్. సో ఇండిజినస్ యానిమల్స్ లో ప్రొడ్యూసింగ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ లేబర్స్ దగ్గర ఉన్నాయి. సో ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ టు, ఎందుకు ఇది? ప్రమోట్ ఇండిజినియస్ క్యాటిల్. మనం చూసాం కదా, ఇండిజినస్ క్యాటిల్ని మనం ప్రమోట్ చేయాలి. బఫెల్లో రీరింగ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ క్యాటిల్ ఇన్ సైంటిఫిక్, ఎలా? సైంటిఫిక్ హోలిస్టిక్ మేనర్. సో మనం చూసాం కదా, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము, హై జెనెటిక్ మెరిట్ బుల్స్. సో మనకి వీటిలన్నిటిని సైంటిఫిక్ అండ్ హోలిస్టిక్ మేనర్లో మనం ఇండిజినస్ క్యాటిల్ అండ్ బఫెల్లో రీరింగ్ అండ్ కన్జర్వేషన్ అనేది చేస్తున్నాం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా. ఇది మనకి 2014 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. మనకి రీసెంట్గా కూడా 1000 crores అనేవి అడిషనల్ అవుట్లే అని ప్రొవైడ్ చేయబడింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్కి ప్రస్తుతానికి 3400 crores ఉన్నాయి అవుట్లేగా. సో అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.